వెల్కమ్ టు TVN7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు ఘనంగా సన్మానించారు. సన్మాన కార్యక్రమంలో భాగంగా మద్దూరు కాంగ్రెస్ సర్పంచ్ అరుణతో పాటు వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు కార్యకర్తలు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి, సలీం, ఎంపీ సంగీత శివకుమార్, సర్పంచ్ అరుణ వెంకటరాములు గౌడ్, మండల టీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి TVN7 న్యూస్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు, పెద్దలు పూర్తి మాజీ శాసనసభ్యులు గురువారెడ్డి గారు, సంగీత శివకుమార్ గారు, వెంకటేశ్వర బాలసుబ్రహ్మణ్యం గారు, అదే కాకుండా పట్టదారు పాల్గొంటూ మన మద్దతు మండలి చాలా తీవ్ర సమస్య ఉన్నది. ఈ మద్దతు మండలి ఉన్న పట్టదారు పాసుల గురించి కలెక్టర్ రివ్యూ చేసినా, ఆర్టీఓ ఎన్ఆర్ఓ కలెక్టర్ వచ్చినారు. అదేవిధంగా మద్దతు మండలంలో కూడా పెట్టినా, అక్కడక్కడ బుక్కులు రెడీ ఇచ్చినాయి, కొంతమందికి ఇచ్చినా, ఒక 500 మంది వరకు బుక్కులు ఇచ్చినారు. ఇంకా కొన్ని జరుగుతున్నాయి. ఎట్టి ఈ పరిస్థితిలో తప్పకుండా ఒక నెల రోజుల లోపల అన్ని గ్రామాలలో దూరపల్లి కానీ, వెన్నువంక కానీ, నిర్దిష్టలో కూడా ఒక సమావేశం పెట్టి మళ్ళీ క్యాన్సల్ కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ మన పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అయినా కోరుకు దీనికి సంబంధం లేదు. మనం అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఏ గ్రామం నుంచి ఫోన్ వచ్చినా వెంటనే అధికారులకు చెప్పింది ఈలని చెప్పేసి అక్కడ నల్లలే ఏ గ్రామంలో పాల్గొంటున్న సర్పంచ్ రాజ్యలక్ష్మి సర్పంచ్ సుభాష్ అమ్రీబాయ్, మన్నాపూర్ సర్పంచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామ ప్రజలకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి మన యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు. జరిగింది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పార్టీలోకి రావడం జరిగింది. దానికి అందరూ సహృదయంగా మన్నించి మమ్మల్ని దీవించగలరని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మా నుంచి ఏం జరిగినా ఇక ముందు కానీ ఇప్పుడు కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ముందు మేము కోరుకుంటున్నాము. సమస్యలు ఉన్నా మేము అక్కడ ఇక్కడ అన్నట్టు ఏ సమస్య కూడా మా దృష్టికి తేగలరు. మేము ప్రతి ఒక్కటి మేము ముందు వినయంగా తీసుకుంటాము. సిసి రోడ్లు కానీ, ఇంకొకటి డిగ్రీ జూనియర్ కళాశాల కావాలి మాకు ఇక్కడ. బాలసింగ్ గారికి, ఎంపీ సంగీత గారికి, సలీంబాయి గారికి, వీరేశం గారికి, శేఖర్ గారికి శాసనసభ ఎన్నికల్లో ఈ మద్దూరు మండలంకి భారీ మెజార్టీ ఇచ్చి ఒకదాని తర్వాత ఒక ఎన్నికలు వస్తున్నాయి. మీరు అందరూ చూసినారు. ఎమ్మెల్యే దాంట్లో కోడ్ వచ్చి మనం ఎన్నికల ముందు చెప్పిన ఒకటొకటి అన్నీ కూడా గ్రామాలలో చేయాల్సిన అవసరం ఉన్నది. సర్పంచ్ ఎన్నికలు అయినాక కొన్ని గ్రామాల్లో చెప్పిన అధికారులు తీసుకొచ్చి, ఎందుకంటే గ్రామాలలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ముఖ్యంగా గ్రామాలలో మంచినీటి సమస్య, ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం కొన్ని గ్రామాలు జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రామాలు ఇబ్బందికరంగా ఉన్నది. మొన్ననే రివ్యూ పెట్టి ముఖ్యమంత్రి దగ్గర కూడా రివ్యూ జరిగింది. అక్కడ కూడా చెప్పడం జరిగింది. మన మండలంలో కానీ గ్రామాలలో పైపులు కాలే ముఖ్యమంత్రి దగ్గర చేయడానికి కార్యక్రమం. దీంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా వచ్చినాయి కాబట్టి ఒక మండల సమావేశం పెట్టుకుంటే అందరూ బాగుంటాయనే ఉద్దేశంతో చూసినాం. ఇందులో భాగంగా ఈరోజు మద్దూరు గ్రామ సర్పంచ్ అరుణ గారు, జాదరాపల్లి సర్పంచ్ రాజలక్ష్మి గారు, పెద్దపూర్ సర్పంచ్ పద్మమ్మ, సీతారామ నాయక్ తాండ సర్పంచ్ శివశంకర్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ భాస్కర్ నాయక్, శ్రీనివాస్ పర్సపూర్ ఉప సర్పంచ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఏబీవీపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, నాగమ్మ ఎక్స్ ఎంపీపీ, నైబూర్ గోప్షన్ మండల్ నాయకులు, వీటితో పాటు